సరే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ రోజులలో సినిమా నిజ జీవితాలు ఉద్యమ నేపథ్యంలో తీస్తున్న సినిమా ఇంకెన్నాళ్ళు ఆ సినిమాలో తను అలా ఇన్వాల్వ్ చేసి అంటే నిజాలు చెప్పడానికి ప్రజల్లో చూపించడానికి తీస్తున్న సినిమాలో ఆయన ఎందుకు అసలు ఇన్వాల్వ్ కాలేదు? ఆయన కూడా తెలంగాణ ఉద్యమకాడు అని చెప్తా ఉన్నాడు. నిజాలు తెలియాలి అంటే ఆయన ఏమన్నా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎందుకు దానికి మీకు సపోర్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? అదే అండి, ఇప్పుడు రెండు ఉన్నాయి. ఆయనతో నేను స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఆ సోనియా గాంధీ వచ్చి కాళ్ళకాడ బంగారు తెలంగాణ పెట్టాలని నేను చెప్పే సీను నేను పెట్టలేనని చెప్పిన, టైటిల్ మార్చలేనని చెప్పిన. అదే కాకుండా నేను 1947 సాయుధ రైతాంగ పోరాటం గురించి కూడా తీసిన. అది యథార్థ గాథలన్నీ దాంట్లో పెట్టిన. నేను ఏదో టూర్ పాలిస్ సినిమా లెక్క ఎవరినో ఒక హీరోని తెచ్చి కమర్షియలైజ్ చేసి లేదంటే కేసీఆర్ బొమ్మలు హోర్డింగ్లు పెట్టి ఆయన కోసమే సినిమా తీసే టైప్ సినిమా కాదు నాది. ప్రజల జీవితాలు, వాళ్ళ జీవన విధానాలు, అప్పటి నుంచి జరిగిన పోరాటాలు, బలిదానాలు, వాటికి నేపథ్యంతో తీసిన సినిమాల ఒకటేసారి నేను తెచ్చి ఆర్టిఫిషియాలిటీ పెట్టడం నా మనసు ఒప్పుకోలే. ఆయన మాట నేను వినలే. తర్వాత ల్యాబ్లో కూడా లీకేజ్ అయి ఉండొచ్చు. ఏమనంటే నేను ఎన్నుకున్నది అప్పట్లో కమ్యూనిస్టులలో రెడ్ల కుటుంబాలు ఉండేటి, అటు బడుగు బలహీన వర్గాలకు ఇటు దొరలకు మధ్యలో పోరాటం జరిగింది. అప్పుడు చిన్నపాటి 10-15 ఎకరాల రెడ్ల కుటుంబాన్ని నేను దాంట్లో పెట్టి దాన్ని ఎన్లైట్ చేస్తున్నా అనుకున్నాడో, లేకుంటే ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను నేను అపోజ్ చేస్తున్నా అనుకున్నాడో, అవన్నీ ఆయనకు నచ్చాయి కాదు. కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తేనే సినిమా అది ఎలా అంటే నిజాలు బయటికి రావద్దా? అదే నేను సార్కు అదే అన్నా. నేను మీరు జస్ట్ జై తెలంగాణ అంటే అందరు జై తెలంగాణ అని పోతుండ్రు. మన జీవితాలల్లో మన జీవితాన్ని చూపించి అసలు తెలంగాణ ఆవశ్యకత ఎందుకుంది అని చూపిస్తే అందరు మనసుతో ఉద్యమంలోకి వస్తారు. కాబట్టే నేను ఇది తీద్దాం అనుకుంటున్నా అని ఆయన క్లియర్గా చెప్పినాక కూడా ఆయనకు ల్యాబ్ల నుంచి కూడా లీకేజ్లు అయి ఉంటాయి. కథా నేపథ్యం ఏముంటుంది. తర్వాత మా భూమి సంధ్య గారు రాసిన పాటలు కూడా దొరలకు వ్యతిరేకంగా ఉన్నది. అంటే మన తెలంగాణలో దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరగలేదా? రజాకర్ మూమెంట్ లేకుండేనా? 1947లో రైతాంగ పోరాటం జరగలేదా? జరిగింది, జరిగినట్టు తీయకుండా ఆపి ఏం తీయాలనో మీరు చెప్తే తీస్తేనే మీరు సపోర్ట్ ఇస్తారా? ఎందుకంటే ప్రతి సినిమాకు, ప్రతి తెలంగాణ సినిమాకు ఆయన సపోర్ట్ ఇచ్చిండు. ఈ ఒక్కదానికే దూరం ఉన్నాడంటే ఆయనకు ఇష్టం లేకనే కదా. నిజంగా ఇప్పుడైతే నిజంగానే తెలంగాణ ఉద్యమకారుణ్ణి నా వల్లనే తెలంగాణ వచ్చిందని కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా సందర్భాల్లో చేశాడు. నిజంగా అతని వల్లే వచ్చిందని అంటే ఏం చెప్తారు? అరే ఒక మనిషితోని తెలంగాణ వస్తుందా ఏంటన్నా? ఈ రోజున చూసుకుంటే అసెంబ్లీలో కానీ లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ పదజాలాలు చూస్తుంటే ఒక ఉద్యమకారుడుగా నిజంగా మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? కోరుకున్న తెలంగాణ ఇదైతే కాదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినారు ఏంది కేసీఆర్ ఒక్కడే తెచ్చిండు. అదంతా ఎట్లున్నదంటే ఒక సినిమా ప్రమోషన్ లెక్క ఉన్నది, ఒక హీరోని ప్రమోట్ చేసినట్టు. ఓకే, జాతిపిత అది తెలంగాణ రాష్ట్రపిత అనుడు, తర్వాత అసలు తెలంగాణకు పనిచేసిన పెద్ద మనుషుల యాదే లేదు. కేశవరావు జాదవ్ చచ్చిపోయినా రాలేదు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఇల్లు ఇచ్చినా రాలేదు. ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చినాక కోదండరామ్ సార్ తలుపులు ఇరగొట్టుడు, గద్దర్ పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా 2 గంటలు ఆడ కూర్చోబెట్టుడు, ఇవాళ నా మీద ట్రోలింగ్ చేపించుడు, నా మీద దాడి చేసుడు, ఇదంతా నువ్వు హిస్టరీని మార్పిచ్చే ప్రయత్నం చేసినా ఎట్లా పోతుంది? హిస్టరీ చేసినవి ఉంటాయి కదా, సమాజానికి తెలియదా? ఇవన్నీ చీప్ ట్రిక్స్ చేసే ఆయన ఎటు కాకుండా అవుతుండు. నేను అనేది ఏంటంటే నీకు సాత్ ఇచ్చిన ఉద్యమకారులకు నువ్వు క్రెడిట్ ఇయ్యి, వాళ్ళ క్రెడిబిలిటీని నిలుపు. అప్పుడు నిన్ను వాళ్ళు కూడా నిలుపుతారు. నువ్వు అందరినీ, నీ స్ట్రెంతే తెలంగాణ ఉద్యమకారులు. నువ్వు వాళ్ళ రూట్స్ అన్నీ కట్ చేసుకుంటా పోతే ఏమైపోయింది? కుప్పగూలిపోయినావు నువ్వు. అయితే నీకు ఎవరైతే ఆసరా ఇచ్చిండ్రో, ఏ భావవ్యాప్తి అయితే జరిగినరో, ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, కళాకారులు, మాలాంటి సినిమా వాళ్ళు అందరూ సబ్బండ వర్ణాలన్నీ కూడా తెలంగాణ కోసం పాటుపడ్డారు. ఒక పొలిటికల్ పార్టీ నువ్వు పెట్టుకున్నావు. మేము చెప్పిన తెలంగాణ మొత్తం నీకు ఓట్ బ్యాంక్ యూజ్ అయింది. నువ్వు ఎలా గద్దె ఎక్కినాక మా రూట్స్ నువ్వు కట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వే కట్ అయిపోయినావు. పార్టీ ఎందుకు అత్యాశ? ఈ రాష్ట్రాన్ని చూసుకుంటుంటే మంచిదే కదా, ఇంకా దేశాన్ని ఎలా నీకు వెళ్ళినావు.
దేశానికి నేత అవుతాడు, దేశానికి నేత అన్న ప్రధాన పదాలు కూడా వినిపిస్తున్నాయి కదా. అవును, నువ్వు దేశానికి కాదు దేనికైనా నేత అవుతావు. నీ అసలు పిల్లలనే కూలగొట్టినావు. నీ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పదంనే తీసి నువ్వు వేరే పెట్టినావు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు జరిపినావు. నువ్వు గెలిచినాక ఏం చేసినావు? ఇప్పుడున్న గుత్తాధిపతులతో సోబత్ చేసినావు మీ అబ్బాయి. తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టిన పాలసీ ఏం చేసినావు నువ్వు? 10 ఏళ్ళు, ఒక డికేట్ టైం వేస్ట్ చేసినావు నువ్వు. ఒక తెలంగాణ భూమిపుత్రుల కోసం ఇన్స్టిట్యూట్ పెట్టుమన్నాం మేము. కళాకారులందరూ ధూమ్ధామ్లు అనుకుంటా, అది సాంస్కృతిక సారథి అనుకుంటా, అదేదో గోల్మాల్ సంస్థ, ఆడికే పరిమితం చేసినావు. వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఉంటే ఇలా కళాకారులు వెండితెర మీద వెలిగరా? ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్పు, నువ్వు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి ఏం చేసినావు? ఉన్నది పోగొట్టినావు నువ్వు. ఇప్పటికి కూడా మనకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అని ఏం లేదు కదా, అందరితోనే కూడే ఉంది కదా. 100%. మేము అప్పుడు ఏమన్నామంటే ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాం? ఇప్పుడు మహారాష్ట్రలో హిందీ ఇండస్ట్రీ బాలీవుడ్ ఉన్నది. అది ఉన్నప్పటికీ మరాఠీ ఇండస్ట్రీ అని వాళ్ళు సపరేట్ తయారు చేసుకున్నారు రాష్ట్రానికి. అప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇవాళ డెవలప్ అయిన ఇండస్ట్రీ ఉట్టికి గాలే. అప్పటి ముఖ్యమంత్రులు హెల్ప్ చేస్తేనే అయింది. భూములు స్థలాలు అన్నీ ఇచ్చిన వాళ్ళు. అయితే తెలంగాణ వచ్చినాక కూడా ఆ టైంలో తెలంగాణ వాళ్ళు లేరు కాబట్టి తెలంగాణ వచ్చినాక మళ్ళీ తెలంగాణ సినిమా పాలసీ అంటే ఒక సమాంతర పరిశ్రమ ఏర్పడాలని చెప్పి మేము అదే పని మీద ఉండే. సంఘాలు పెట్టినాం, అన్నీ పెట్టినాం. ఒక ఛాంబర్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఆపి పెట్టిండ్రు, దానికి రికగ్నైజేషన్ కూడా ఇవ్వలే. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఉంటే తర్వాత నిర్మాతలకు సేమ్ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, తర్వాత మేము మినీ థియేటర్స్ కూడా బస్ స్టాండ్లలో పెట్టుమన్నాం. రైతు వేదికలు ఎట్లా పెట్టినావో మినీ థియేటర్స్ నువ్వు పెట్టేసేసి ఉంటే ఒక సమాంతర ఇండస్ట్రీ ఉండేది కదా. ఇప్పుడు వస్తా ఉన్నాయి తెలుగు భాష, మన తెలంగాణ భాష యాస అని ఇప్పుడు చూపిస్తా ఉన్నారు. అది ఎట్లా? మీ సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాలో మన యాస వస్తే అది కూడా అందంగా ఉంది, అద్భుతంగా ఉందని ఆస్వాదిస్తుండ్రు. ఆంధ్రోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుండ్రు. అవి హీరోలకు కూడా ఆ భాష పెడుతుండ్రు. దానికి ప్రభుత్వం ఏం చేసింది? సోషల్ మీడియాలో వస్తుంది. అయితే మేమేమన్నాం మొదటి నుంచి అంటే ఇక్కడ బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ సినిమా ఫీల్డ్లో రావడానికి భయపడతారు. ఈడ వస్తే గుండు కోర్చి పంపుతారని. అయితే మేము అనేది కొన్ని సెమినార్లు, కొన్ని నిర్మాతలతోని కొద్దిగా క్లాసెస్ తీసుకొని వాళ్ళకు సినిమా రంగం మీద బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, సినిమా ప్రొడక్షన్ డిజైనింగ్ ఎట్లా చేయాలనేది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు నేర్పితే వాళ్ళు కూడా చిన్న చిన్న సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు, తెలంగాణకు చెందిన వాళ్ళు. తర్వాత ఇక్కడి విద్యార్థులకు ఇన్స్టిట్యూట్లో తయారు చేస్తే వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. మంచి కథ తయారు చేసుకొని పోతే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కో ప్రొడక్షన్ అంటే ఎన్ఎఫ్డిసి ఇండియాలో ఎట్లయితే ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారు, మంచి కథ ఉంటే వాళ్ళు కూడా కో ప్రొడక్షన్ చేస్తారు. అప్పుడు గవర్నమెంటే కో ప్రొడక్షన్లకు వచ్చినప్పుడు థియేటర్లు దొరుకుతాయి. ఇప్పుడు మినీ థియేటర్స్ కట్టలేరు అనుకో, ఉన్న థియేటర్లలోనే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు 2 షోలు ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా భాగస్వామి అయినప్పుడు ఎవడైనా ఇస్తాడు కూడా, ఒత్తిడి చేయొచ్చు. అట్లనే డిజిటల్ స్క్రీనింగ్ అనేది ఉన్నది. క్యూబ్, యూఎఫ్ఓ అదో పెద్ద దోపిడి. సినిమా నువ్వు తీసినాక వారం రోజులకు అడ్వాన్స్ కట్టేయాలి. రెండు రోజులు నడిచినా మిగతా వాడు ఇయ్యాడు. అయితే అట్లాంటి డిజిటల్ స్క్రీనింగ్ సిస్టమ్ కూడా మన గవర్నమెంటే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న ఛానల్ని కూడా మన సినిమాలు మనం ప్రమోట్ చేసుకోవడానికి ఆడ కూడా టీఆర్పీ వస్తుంది. ఇట్లాంటి ఎన్నో ఇన్పుట్స్ ఉన్నాయి మా దగ్గర. చెప్పులు అడగ తిరిగినాం, పాలసీ అడ్వైజర్ పాపారావు దగ్గరికి పోయినాం. ఎన్ని చేసినా అక్కడి నుంచి సిగ్నల్ రాంది ఇక్కడ కాదు. 10 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది ఒక జీవిత కాలంలో, ఒక డికేట్. అప్పుడు ఉద్యమంలో 10 ఏళ్ళు పోయింది, తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు పోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ తెలంగాణ సినీ ఇండస్ట్రీకి ఏం చేసిందంటే, ఇప్పుడు మీ విషయం మాట్లాడుకున్నట్లయితే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసినట్టు అయిపోయింది. మళ్ళీ ఈరోజు పర్సనల్గా అటాక్ చేసిండు. ఇదా చేసిందని అంటే ఇదేనా అనుకోవచ్చా? అదే కదా, అదే హర్ట్ అవుతుంది. నువ్వు నన్ను ఆర్థికంగా ఎదగనీయలే, మేము ఎందుకు ఏమనుకొని వచ్చినాం, రేపటి దినం తెలంగాణ వేర్పడితే ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది కదా అనే ధైర్యంగా వచ్చినాం. ఎటు కాకుండా అవుతున్నాం కదా. ప్రభుత్వం అండ ఎక్కడిది? ఉల్టా వాళ్ళతోనే మీరు దందాలు చేసిండ్రు. మీరు సంపాదించిన కరప్షన్ డబ్బులు ఆడ పెట్టుబడి పెట్టిండ్రు. మాకు తెలియదా? ఇవన్నీ మేము బయటికి చెప్తలేం కదా, ఆధారాలు లేవు కదా, చెప్తలేం. కానీ మాకు తెలుసు కదా మీరు ఏమేమి చేస్తుండ్రు, వాళ్ళతో మీ సంబంధాలు ఎట్లా పెరిగినాయి. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వీళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు మీరు.
నిజంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రావడానికి కవులు కళాకారులు చాలా ఎత్తున అయితే ముందున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు గుర్తింపు ఉందా, సరైన గుర్తింపు ఉందా, అసలు కవులు ఎవరు, తెలంగాణ పోరాట యోధులు ఎవరు అనే గుర్తింపు అనేది ఇంకా చాలామందికి రాలేదు. దానికి కారణం ఏందని అంటారు? అరే తెలుగు మహాసభలని పెట్టిండ్రు, ఫుల్ పైసలు పెట్టిండ్రు ఆర్భాటంగా. దాంట్లో గద్దరే లేడు, విమలక్క లేదు, అట్లాంటి అగ్రశ్రేణి కళాకారులు లేనిది ఆ తెలుగు మహాసభలు ఎట్లయితాయి? నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నీకు ప్రజలందరూ సమానం ఉండాలి. నువ్వు పర్సనల్గా నీకు నచ్చినోనికి పెద్దపీఠం ఇచ్చి నచ్చనోనికి దూరం పెట్టి ఇట్లా సాగింది నీ పాలన మొత్తం. ఒక రాజు అయ్యేదాకానే పార్టీలు వేరు వేరు, సంఘాలు వేరు వేరు, కానీ నువ్వు ఒక పీఠం ఎక్కినాక రాజధర్మం ఏముంటుంది? ప్రజలందరినీ సమానం చేసుకుంటూ పోవాలి. నువ్వు కళాకారులు అందరినీ ఏం చేసినావు? ఇప్పుడు ఎవరికోరు అది సాంస్కృతిక సారథని పెట్టిండ్రు, దాంట్లో అన్నీ అవకతవకలే. దాంట్లో అంతా డబ్బా కొట్టే పాటలు, పాలకులను అది చేయాలి. ధర్నా చౌక్ లేపేసేసుడు, ఎవడన్నా రివర్స్ మాట్లాడితే వాని మీద కేసులు పెట్టుడు. ఇదా పాలన? ఆంధ్ర అప్పుడన్నా, ఇప్పుడు నా సినిమాకు నంది అవార్డు వచ్చింది, సమైక్య రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఎప్పుడు గౌరవించారు? తెలంగాణ సినిమాలు తీసిన వాళ్ళ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? మా కాంట్రిబ్యూషన్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? మీకు సినిమా ఫీల్డ్ అంటే ఎందుకు అది? అంటే దీంట్లో ఏమన్నా ఎలిగితే ఆల్టర్నేట్ రాకుండా ఉండాలనా? మాకేమన్నా రాజకీయం మా పనా? మేము మీకేమన్నా అడ్డొస్తామా? అసలు ఈ ఫీల్డ్ టోటల్ విస్మరించడానికి కారణం ఏంది? ఇంకోటి ఏంటంటే సినిమాలలో వీళ్ళు ఫేమస్ అయితే ఇప్పుడు సినిమాలలో కూడా రాజకీయాలకు వస్తారు, మరి మమ్మల్ని ఏమన్నా తొక్కుతారేమో అన్న భయం ఉందని అనుకుంటా. 100% గదే ఆలోచించుకుంటా ఎప్పుడు అదే ఆ ఇన్సెక్యూరిటీ భావన. ఎవడు ఎదిగినా వాడిని తొక్కుడు, ఎవడు లైమ్ లైట్లకు వస్తే వాని మీద అటాక్లు చేసుడు. ఇప్పుడు వీడు ఏకుపోయి మేకైతాడని సినిమా వాళ్ళని దబాయించుడు. మా సినిమాలలో మేము ఈ స్థాయికి వచ్చినామంటే మేము హుషారే ఉంటాం, ఆయనకు తెలుసు అది. కానీ నువ్వు మాలాంటి వాళ్ళను నువ్వు సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ళను నువ్వు పైకి లేపితే ఇవాళ నిన్ను కాపాడుకునేటోళ్ళం కదా. నేనైతే కాపాడేటోడిని. నాకు హెల్ప్ చేసి ఉండుంటే, మీరు కరెక్ట్ అయ్యి ఉండుంటే, నాకు హెల్ప్ చేసి ఉండంటే మీరు కరెక్ట్ అయితేనే నాకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినప్పుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు కూడా మా పని కాదా? మీరు వట్టిగా చెంచాలు చేసేటోళ్ళను, ఇట్లా దట్టీలు కట్టేటోళ్ళను, కాళ్ళు మొక్కేటోళ్ళను, అసలు ఎదురు మాట్లాడని వాళ్ళను, ఒక ఆలోచన కూడా చెప్పే ధైర్యం చేయని డమ్మీ వాళ్ళని పెట్టుకొని నువ్వు ప్రభుత్వం పాలించినావు. బట్టి నీ ఒక్క మెజర్తోనే నడిచింది. ఇప్పుడు కాళేశ్వరాలు ఈశ్వరాలు అన్నీ చూస్తలేమా? అది మా సబ్జెక్ట్ కాకున్నా కూడా ఒక తెలంగాణ వాదిగా గమనిస్తున్నాం కదా. అంతా ఉల్టాపల్టా అయిపోలేదా? నువ్వు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఓన్తో ఉద్యమకారులను ఎంబడి ఎందుకు పెట్టుకోలేను? అంటే నువ్వేమైనా కరప్షన్ చేస్తే మేము అడుగుతామనా? మాతో తప్పించుకొని ఏమైనా చేయొచ్చనా? ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణకి నేను బంగారు తెలంగాణ చేసిన అని చెప్తా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలలో బంగారు తెలంగాణ చేసినాను అంటారు. నిజంగా బంగారు తెలంగాణ ఉందంటారా మీ పరంగా? ఏం బంగారు తెలంగాణ చేసి ఉంటే ఆయన ఎందుకు ఓడిపోయేటోడు? ఇప్పుడు ఆయన స్కీమ్లు ఇచ్చిండు, అవి ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, అవన్నీ పబ్లిక్కి కూడా అర్థమైనాయి. అంటే ఆయన చేసిన తప్పులు కాదంట, తన కింద చేసిన తప్పుల వల్ల నేను ఓడిపోలేదని అంటుండు. సీఎంగా నేను ఓడిపోలేదు, నా కింద ఉన్న వాళ్ళ తప్పిదాల వల్ల వాళ్ళ ఓటమి నా ఓటమిగా అయిపోయిందని అంటా ఉన్నాడు. నేను అనేది కింద ఉన్నోళ్ళు అంత సాహసం చేయగలరా? ఒక మనిషి పాలించిండు. ఇప్పుడు కాళేశ్వరం కట్టింది కిందోళ్ళ, నీ ఐడియానే కదా. ఇప్పుడు సినిమా పాలసీ తేవాలి, కిందోళ్ళు ఆపినరా? నువ్వు చెప్పినా కూడా నువ్వు తేవచ్చు కదా. 2000 ఎకరాల రాచకొండ ఫిలిం సిటీ మేము అడిగినామా? నువ్వు ప్రకటించినావు నువ్వే. మరి అప్పుడు కిందోళ్ళు ఆపినరా రాచకొండ ఫిలిం సిటీ? మేము ఆపినాం. తెలంగాణ భూములన్నీ నాశనం అవుతాయని ఆపినాం మేము. ఫిలిం నగర్లు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. రామోజీ ఫిలిం సిటీకి భూమి ఉన్నది, మళ్ళా తీసుకుపోయి రియల్ ఎస్టేట్ దందా చేస్తారని చెప్పి స్పష్టత అడిగినాం. 2000 ఎకరాల ఫిలిం సిటీ ఇచ్చినప్పుడు ఆ ఫిలిం సిటీలో తెలంగాణ వాళ్ళ పాత్ర ఏందని అడిగినాం ఒక మీటింగ్లో గట్టిగా. చెప్పారు. మరి పాత్ర ఏంది తెలంగాణ పాత్ర చెప్పలేకనే ఆ టాపిక్ బంద్ చేసేసి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకొచ్చి దీని గురించి రిపోర్టర్లకు ఏం రాయకుండాని దండం పెట్టి ఉల్టా నాతోనే బొకే ఇప్పించి ఫోటో తీసి అది పేపర్లో వచ్చింది. లేకుంటే అది ఒక పెద్ద స్కామ్ ఉండేనట. వీళ్ళ కొల్లెటర్లు వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పుడున్న క్యాపిటలిస్టులే ఆడ భూములు కొని స్టూడియోలు కట్టి బ్యాంకులను ముంచేటోళ్ళు, దాని చుట్టూ రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం అనుకున్నారు.
ఇది బయటపడ్డ తర్వాత తెలంగాణ బిడ్డలాగా మేము పోయి ఆడ నిలదీసి అడిగినాం. 2000 ఎకరాల ఫిలిం సిటీ అంటున్నావు, ఈ జమానా డిజిటల్ జమానా వచ్చింది, ఈ డిజిటల్ జమానాలో 2000 ఎకరాల భూమి ఫిలిం సిటీ ఏం చేయనీకి? అది తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి? నీళ్లు పోసి గడ్డిపీ కూడా, లేకుంటే మాకు కూడా స్టూడియోలు కట్టుకోవడానికి భూమి ఇస్తుండ్రా, లేకుంటే నిర్మాణానికి ఏమైనా ప్రొడక్షన్ హౌస్లు ఇస్తుండ్రా, లేకుంటే కార్మికులకు కళాకారులకు వసతి గృహాలు ఇస్తుండ్రా? 2000 ఎకరాలు ఎటుపోతాయి అని అడిగినాం. అసలైన తెలంగాణ వాళ్ళకి ఇస్తారా? ఆ స్పష్టత ఇచ్చినాక మీరు ముందుకు పోవాలి అని అంటే స్పష్టత ఇయ్యలేరు. తెలంగాణ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండయి, అర్థమవుతుందా? గవర్నమెంటే చేయాల్సి వస్తుంది. అయినా 2000 ఎకరాలు ఏమవసరం ఫిలిం సిటీకి నాకు చెప్పు. ఇవాళ గ్రీన్ మ్యాట్లల్లా ఏఐ టెక్నాలజీతోని సినిమాలన్నీ తయారవుతున్నాయి, ఉన్న స్టూడియోలే నడుస్తలేవు. మళ్ళీ నువ్వు తీసుకుపోయి 2000 ఎకరాల ఇచ్చి జూబ్లీహిల్స్, ఫిలిం నగర్ అన్ని భూములు పోయినాయి. మనకి అభివృద్ధి జరగడానికే ఇచ్చినాము, వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఇక వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. నేననేది ఒక సపరేట్ ఆల్టర్నేట్ ఫిలిం ఇండస్ట్రీ స్థాపించుకోవచ్చు మనం. నువ్వు 10 సంవత్సరాలు వేస్ట్ చేసినావు, నువ్వు మళ్ళీ తిరిగి వస్తాయా 10 ఏళ్ళు? అదే కదా, అందుకే మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం ఉన్నమాట. కొందరు చేయని వాళ్ళు, ఆయనతో అప్లికేషన్ ఉన్నోళ్ళు సైలెంట్ ఉన్నారు. ఒక్కడు కూడా బయటకు వచ్చి నో కేసీఆర్కి ఓటేయి కూడా అనలే వాళ్ళు. కానీ నాలాంటి వాళ్ళు ముందుకు పోయి సోనియా గాంధీకి మోసం చేసిన వాళ్ళ లెక్క ఉంటాం కాబట్టి ఈసారన్నా మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని ఓపెన్గా సపోర్ట్ చేసినాం. సార్ నిజంగా మీరు కేసీఆర్ని కలిసారా? ఇందాక కొంతమంది కామెంట్లు, నిజంగా కలిసారా? అతనికి మీ ఇద్దరి మధ్యలో అనుబంధం ఏ విధంగా ఉండేది? అసలు బీఆర్ఎస్కు మీకు ఏ విధంగా సంబంధం ఉండేది? కొద్దిగా నన్ను ట్రోల్ చేసి ఏదైతే దాడి చేస్తుండ్రో ఆ బేవకూఫ్ గాళ్ళని పోయి అడుగుమను, నేను కలిసినా లేదా ఏమైంది వాళ్ళు చెప్తారు. నాకే ఫోటోలు గీటోలు అన్నీ ఉన్నాయి, వీడియో క్లిప్లు ఉన్నాయి, మా ప్రతి మీటింగ్ కవరేజ్ ఉన్నది. నేను తెలంగాణ రాకముందు ఈ ఇంకెన్నాళ్ళు క్రమంలో కలిసిన. ఓకే, తర్వాత స్టూడెంట్స్ది ఒకటి హిమాయత్ నగర్ ఏదో హయాత్ ఏదో ఉంది చూడండి, అక్కడ ఏది మన షామీర్పేట్ పోయే తొవ్వలో ఒకటి ఉంటుంది, అక్కడ విద్యార్థుల పెద్ద మీటింగ్ చేసిండ్రు ఆయన. అప్పుడు నేను ఇంకెన్నాళ్ళు ఫస్ట్ పోస్టర్ ఆడనే పెట్టిన, ఆయన కనపడాలి, విద్యార్థులు కనపడాలని. అప్పుడు తొవ్వలకి వెళ్ళి పోయేటప్పుడు ఆయన కార్ నా కార్ రెడ్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు కూడా విండోస్ దించి ఆయనకు నమస్తే పెట్టి, సార్ ఇట్లా సినిమా తీస్తున్నా నేను వచ్చి కలుస్తా అని నడి రోడ్డు మీదే మేము మాట్లాడుకున్నాం. మా ఫస్ట్ మీటింగ్ అదే. సెకండ్ మీటింగ్ విద్యార్థులతో పాటు వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని 3 గంటల చర్చ చేసినాం. ఓకే, రెండో మీటింగ్. థర్డ్ మీటింగు ఒక డైరీ ఆవిష్కరణలా కోదండరామ్ సార్, దేవిప్రసాద్ అందరు ఉన్నారు. సార్ నన్ను కూడా ఆహ్వానించి నన్ను అభినందించిండు, మరి ఆయననే నోటుతోని, అది కూడా క్లిప్ ఉంటుంది ఛానళ్ళల్లో చూస్తే. ఓకే, తర్వాత ఆయన సీఎం తెలంగాణ వచ్చినాక సీఎం అయ్యేటప్పుడు మేనిఫెస్టోలో ఇవి పెట్టుండ్రని ఆయన ఇంటికి పోయి ఇస్తే నా డిమాండ్స్ ఆయన తీసుకొని మేనిఫెస్టోలో కూడా పెట్టిండు ఆయన. అర్థమవుతుందా? అంత ప్రభావితం చేయగలిగినోన్ని. నా సినిమాకు ఆయన సపోర్ట్ చేయకున్నా నేను అలిగి కూర్చోలే, ఎందుకంటే అది నా పర్సనల్ మ్యాటర్. ఆయనకు నచ్చలే, ఆయన చేయలే, పోని నేను ఆయన మాట వినలే, నేను సిద్ధమైన దానికి. నాకు ఎంతోమంది సంజాయించారు, సార్ చెప్పినట్టుంటే నీది పూల బాట ఉంటుంది, ఎందుకు కష్టపడతావు ముళ్ళ బాటలా అంటే, నాకు ముళ్ళే ఇష్టం, ఆ పూలల్లో వాసన ఉండదు, చరిత్రహీనున్న అయిపోతాను నేను అని చెప్పిన. ఇది నా నిజాయితీ, అర్థమవుతుందా? అట్లా అనుకొని నేను కష్టాలకు కూడా సహించిన. నేను ఆయన ఒక్క మాట అనలే, ఎందుకంటే ఉద్యమం నీరు కారుస్తుంది. కానీ అప్పుడే మాకు డౌట్ ఉండే, ఈయన ఒక తెలంగాణ బిడ్డ ముందుకొచ్చి ఇట్లా చేసినప్పుడు కాపాడుకున్నాడు పోయి సైలెంట్ ఉంటుండంటేనే మరి ఈయన ఎట్లా రేపు తెలంగాణ పరిస్థితి ఏందని ఊహించిన నేను. అదే జరిగింది ఇప్పుడు 10 ఏళ్ళల్లో. అంటే నీ సెల్ఫ్ ఎజెండా పెట్టుకుని ఉండకుంటే నీ అంత గొప్పడే ఉండకపో, ఇంత మంచి అవకాశం నువ్వు వేస్ట్ చేసుకున్నావు. అయితే మీరు ఏదైతే అడిగినారో, నా పర్సనల్ దానికి నాకు నష్టం జరిగినా నేను పల్లెత్తు మాట మాట్లాడలే, నా పని నేను చేసుకుంటా పోయినా. ఆ తర్వాత కూడా నేను వ్యవస్థ నిర్మాణం కోసం నా వ్యక్తిగత అది పక్కన పెట్టి ఆ సినిమా ఇండస్ట్రీ స్థాపనకు నేను ఆయనను కలిసి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇస్తే థియేటర్ వాళ్ళని తీసుకొని పోయి కలిసిన, వాళ్ళందరూ సాక్ష్యం కాదా. పోయి నేనేమన్నా, సార్ ఈ హై ఎంజీస్ వల్ల మన తెలంగాణ టాకీస్లు మూతపడే పరిస్థితి ఉన్నది, కరెంటు బిల్లులను ఇండస్ట్రియల్లో చేయండి, ఇండస్ట్రియల్ కేటగిరీలో చేయండి, కరెంటు బిల్లులు తక్కువ వస్తాయి. తర్వాత ఈ సినిమాలు అడ్డగోలు రేట్ పెట్టి కొంటే ఆడ వచ్చినవన్నీ వాళ్ళకే పోతున్నాయి, గుత్తాధిపతులకు, ఏమన్నా మిగిలితలేవు.
లేకుంటే థియేటర్ బంద్ చేసుకునే పరిస్థితి, డిప్రెషన్లకు వస్తుంది సార్. ఒక ఆయన ఎంట్రీని తీసుకొని తాగుతా అంటుండు అని తీసుకొని పోయి నేను కల్పిస్తే ఆయన సంజాయించిండు. నాకు కూడా ఒక 3 నెలలు ఆగుండ్రి నేను పిలిపించి మాట్లాడుతా అన్నాడు. ఆ తర్వాత కథం, ఆ తర్వాత అపాయింట్మెంట్ లేదు, పాడలేదు. 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ టాకీస్ వాళ్ళు లేరా? వాళ్ళ ఫోటోలతో పాటు ఉన్నది. కేసీఆర్తో నేను సమావేశం అయింది. అయితే ఎట్లా అంటాడు ఆడేవాడో, వాడికి ఇంకిత జ్ఞానం లేదేమో, ఆ ట్రోలింగ్ చేసేటోడు, ఆ దాడి చేసేటోడు. ఒకవేళ వాడికి ఏం అవసరం నా వ్యక్తిగతం మీద వాడు మాట్లాడేది? అంటే ఈ టీఆర్ఎస్ సెల్ ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళు ఇట్లా వచ్చేటోళ్లకు ఇష్టం వచ్చినట్టు హేళన చేసి బూతులు తిట్టి అటాక్ చేస్తే భయపడిపోయి ఇజ్జత్ కోసం లోపల ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నా అనుకుంటున్నావు? నువ్వు ట్రోలింగ్ చేసి ఉండకుంటుంటే నేను సైలెంట్ అయి ఉండేటోని. నువ్వు ఒక్క ఫీట్ ఇటు వస్తే నేను 10 ఫీట్లు ముంగటికి పోతా. నీ బతుకు, నీ కథ అంతా మాకు తెలుసు. మాది హుస్నాబాద్, ఆయన సిద్దిపేట్ పక్కకే. ఆయన చరిత్ర మాకు తెలియదా? అన్నీ తెలుసు. కానీ మేము అవన్నీ అంటున్నామా? ఆయనలాగా నువ్వు పర్సనల్ అటాక్ చేపిస్తున్నావు. వాళ్ళు చేసేటోళ్ళని నేను అనా, నీ నేతృత్వంలో తయారైంది ఆ టీఆర్ఎస్ సెల్. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అవి ఇవి ఏమన్నా అంటే తీసుకుపోయి కాలోజీ టీవీ అయినని కూడా పట్టుకొని పోయి కంప్యూటర్లు ఎత్తుకొని పోయినరు, జైలు వేసిండ్రు, కొట్టినరు, ఎన్ని చేసిండ్రు. ఇప్పుడు మీరు నా మీద దాడి చేస్తుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పాలన్నా తీసుకుపోయి ఈపు పలగొట్టుర్రని? మరి ఇప్పుడు నేను కోరుకుంటున్నా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ సెల్ కూడా, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం కూడా ఈ టీఆర్ఎస్ సెల్, బీఆర్ఎస్ సెల్ ఏదైతే ఉన్నదో ఐటీ సెల్ మొత్తం తీసుకుపోయి కంప్యూటర్లు అన్నీ. నిజంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది. అంటే తెలంగాణ కోసమే ఈ పార్టీ పెట్టిన నేను, తెలంగాణ రావడానికి ఈ పార్టీ, తెలంగాణ ముఖ్య లక్ష్యంగా చెప్పుకున్న ఒక అతను ఇప్పుడు చూసుకుంటే భారత రాష్ట్ర సమితి అని పెట్టాడు. అది ఏడు దాకా తీసుకెళ్తుందా? ఇట్లా అసలు అది నిజంగానే ఒకప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయింది. అది ఎందుకు చేంజ్ అయింది? అసలు కారణాలు ఏంటంటారు? ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బాగానే ఉన్నది. అసలు తెలంగాణ లీడర్లే పోయి కాంగ్రెస్లో జాయిన్ అవుతుండ్రు. ఒక్కొక్కటి ఖాళీ అయిపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళు రాజకీయం రక్తం వాళ్ళు ఎటు లాభం ఉంటారు, ఖాళీ అయ్యేటోళ్ళే. ఉద్యమకారులే కరెక్ట్ ఉంటారు. నువ్వు వాళ్ళని ఎంబడి పెట్టుకోలే. నువ్వు ఈ లబ్ధి పొందే రాజకీయం వాళ్ళు నీ కాడ లబ్ధి పొందని నీకు ఎట్లొచ్చిండ్రో, ఇక నీ దుకాణం బంద్ అయింది కాబట్టి అటు పోతాన్రు. ఇక్కడనే నీ సక్కగా చేసుకుంటలేవు, నువ్వు ఆడపోయి ఏం చేస్తావు? ఎట్లా అధికారం ఉందనేనా వీళ్ళందరినీ పక్కన పెట్టింది? ఇక నేనే రాజును, నేనే మంత్రి అనుకున్నాడు. నాకు అనుమానం ఏమున్నదంటే, ఆయన జెన్యున్గా పాలన చేసి ఉంటే, సలహా సూచనలు తీసుకొని కరప్షన్కి తావు లేకుండా చేయాలనుకుంటే మా లాంటి వాళ్ళని ఎంబడి పెట్టుకునేటోడు. ఒకవేళ కరప్షన్ పైసలు సంపాదించాలి, ఇక ఆయన ఫిలాసఫీ ఇట్లా ఉండుండొచ్చు. ఏమని? పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారు, పైసలు ఇస్తే ఓడిపోయినోడిని కూడా కొనుక్కోవచ్చు. ఈ పిచ్చి భ్రమల ఉండి ఆయనే ప్రభుత్వం కాపాడుకోవడానికి, దాన్ని విస్తరణ చేయడానికి డబ్బే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ప్రతి పని, ప్రతి కాంట్రాక్ట్, ప్రతిదీ ఇదే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉద్యమకారులు సంఖ్యలు ఉంటే ప్రతిదీ రాంగ్ అవుతా ఉంటే ఆపుతారు కదా. ఊకే ఈ పరేషాన్ ఏందని చెప్పి అసలు వీళ్ళు లేకుండా చేద్దామని పక్కకు జరిపినట్టున్నాడు నా అనుమానం. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. గద్దర్ సార్ పేరు మీద నంది అవార్డు ఇస్తామని అంటా ఉన్నారు. నిజమైన కళాకారులకి అంటే అప్పుడున్న ఉద్యమకారులకి ఒక సపోర్ట్ దొరికిందని అనుకోవచ్చా? నేనేమంటున్నా అంటే, నేను ఆల్రెడీ నా వాదన ఇచ్చిన, ఇంటర్వ్యూస్లో చెప్పిన, పేపర్లలో కూడా రాసిన. నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వంలో ఉద్యమకారులని మాట కూడా తీయలే, తెలుగు మహాసభలకు కూడా పిలవలే. ఓకే, గద్దర్ గారు చనిపోయినప్పుడు కూడా నెగ్లెక్టే చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పోయి ఆ లాల్ బహదూర్ స్టేడియం తలుపులు తీసి ఆయన అంత్యక్రియలకు ముందు అక్కడ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిండ్రో అది చూసి ప్రభుత్వ లాంఛనాలతోని ప్రభుత్వం మళ్ళా ఇటు దిక్కు మొగ్గు చూపించింది. లేకుంటే గద్దర్ చావు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ లెక్క, కేశవరావు జాదవ్ లెక్క, గూడ అంజయ్య లెక్క అయిపోయేది. అది కూడా సో లక్కీగా ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందుకు రావడం వల్ల వాళ్ళకు పోటీ పడి వీళ్ళు అధికార లాంఛనాలు చేసి వాళ్ళు పరువు కాపాడుకున్నారు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన బర్త్డే నాడు, అంటే గద్దర్ గారి జయంతి నాడు నంది తీసి ఆయనకి ఎంతోమంది నంది అవార్డులు ఇవ్వండి అంటున్నారు ఆంధ్రోళ్ళు ఎప్పుడు కలిసినా. అయితే ఆయన ఊకే అది విని ఆ సందర్భంలో ఏమన్నాడంటే, నంది జాగల గద్దర్ పెడతాము అని ప్రకటించిండు. అయితే గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది ఆహ్వానదగ్గ విషయమే. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే,
ప్రతి అవార్డుకి గద్దర్ అవార్డ్ అని పెడితే ఆయన కీర్తి పల్చబడిపోతుంది. ఓకే. గద్దర్ అవార్డ్ని పరిమితం చేయాలి. గద్దర్ లాంటి ఉన్నత ఆశయాలు ఒక జానపదంతో జనాన్ని చైతన్యపరిచే ఉత్తమ కళాకారుడికి సంవత్సరానికి ఒకరికి వెతికి ఇవ్వాలి. ఓకే. ఒకవేళ ఆ లెవెలోడు దొరకలేదనుకో అది ఇవ్వకుండా ఆగాలి. కానీ గద్దర్ అవార్డు గ్రహీత అంటే గద్దర్ రేంజ్లో అట్లీస్ట్ 20% అని ఉండాలి. ఓకే. నువ్వు ప్రతిదానికి గద్దర్ అవార్డ్ అని ఇస్తే ఒక ఐటమ్ సాంగ్కి గద్దర్ అవార్డు వస్తుంది, ఒక క్రైమ్ సినిమాకి గద్దర్ అవార్డు వస్తుంది, ఒక అడల్ట్ జానర్కి కూడా గద్దర్ అవార్డు వస్తుంది. అయితే కళా ప్రతిరూపం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ జానర్, ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది. వెస్టర్న్ మ్యూజిక్ ఓన్కి మైకల్ జాక్సన్ అవార్డు వస్తే వాడు గ్రేట్గా ఉంటుంది. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ చేసేటోనికి నటరాజ రామకృష్ణ అవార్డు వస్తే ఆయన విలువ ఆయనకు తెలుస్తుంది. అట్లనే జానపద బాణీలల్లా విప్లవాత్మక భావంతో వచ్చిన పాటకు లేకుంటే సినిమాకు జనాన్ని చైతన్యపరిచే దిశగా వెళ్ళే ఏ కళారూపానికైనా గద్దర్ అనే పేరు పెడితే అది మ్యాచింగ్ అవుతుంది, అది సముచితంగా ఉంటుంది. అలా చేయకుండా ప్రతిదానికి గద్దర్ అని చెప్తే గద్దర్ అనే పాట ఎవరు సాటిస్ఫై గారు. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి రియాక్షన్స్ వస్తలేవు, గద్దర్ అవార్డు చెప్పినా అందరు సైలెంట్ ఉన్నారంటే నా అనుమానం ఆ కులం గిలం అది కాదు. కులం వివక్షలు అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏమున్నదంటే ఆయన బయట ప్రజానాట్య మండలిలో పనిచేసిండు బాగా. ఆయనకి సినిమా కాకుండా కూడా ఆయన ఫేమసే. సినిమాకి ఆయన అవసరమై ఆయన పిలిస్తే ఆచితూచి సినిమాలు చూసి అది ఆయన టైప్ ఉన్న దానికే చేసిండు ఆయన. ప్రతి కమర్షియల్ సినిమాలో పోయి ఏది పడితే అది ఒక కమర్షియల్ లిరిక్ రైటరో సింగర్ల లాగా కాదు ఆయన ఐడెంటిటీని కాపాడుకుంటూనే పోయిండు. అయితే సినిమానే కాదు, కొంతమంది సినిమాలు తీయలేరు, సినిమాలల్లో రాలేరు, కానీ వాళ్ళ పాట ప్రభావితం చేసేది ఉంటుంది. అది వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. సినిమా అవార్డుకే గద్దర్ అవార్డు కాదు, గద్దర్ అవార్డు అనేది ఒక గొప్ప అవార్డు లాగా ఉండాలి. అయితే మరి నంది జాగాలు ఏమి ఉండాలని మీరు అడగచ్చు. నంది మాత్రం ఉండొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నందితో ఇస్తుంది. మళ్ళీ తెలంగాణ నంది ఏమవసరం? అయితే నేను అనేది మన రాష్ట్రీయ ఎనిమల్ జింక, ఆడ ఎద్దు కదా నంది అంటే, ఈడ జింక పెట్టచ్చు, తంగేడు పువ్వు పెట్టచ్చు, లేకుంటే ఇంకేదైనా ప్రతీక, కాకతీయ, గోల్కొండ, చార్మినార్, దక్కన్ స్టేట్ అనొచ్చు, లేకుంటే తెలంగాణ స్టేట్ అవార్డు అని పెట్టు. అట్లా వ్యక్తికి ఇచ్చే అవార్డు ఆ వ్యక్తికి మ్యాచ్ అయ్యేటట్టు న్యాయం జరగాలి. ఆ అవార్డుకి న్యాయం జరగాలి. కనీసం 20% మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వాలి. ఇప్పుడు గద్దర్ స్థాయికి రాలేకున్నా నంది అవార్డు అంటే పూర్తిగా సినిమాకి సంబంధించింది, అది ఏ మూవీ అయినా కావచ్చు, బాగుంటే ఇస్తారు. కానీ ఈయన ఒక కళాకారుడు, ఒక ఉద్యమకారుడు, ఈయనకి ఇలా సంబంధించిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అంటారు. 100%. ఇప్పుడు ఎన్టీ రామారావు అవార్డు, జాతీయ అవార్డు ఉంది. ప్రతి అవార్డుకి ఎన్టీఆర్ అవార్డు అని ఇవ్వలేరా? ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే ఆయన నటుడు. మొత్తం దేశంలో విశిష్ట నటునికి వెతికి ఒక్క నటునికి ఇస్తారు. ఒక్కటి అని పరిమితం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ అవార్డు వచ్చినోడు గొప్పగా ఉంటుంది అన్నట్టు వాడు. అబ్బా అంటే నీ కాంపిటీషన్ ఫుల్ ఉండి ఒకటే ప్రైజ్ ఉందనుకో, నీకు హ్యాపీ వేరు ఉంటుంది. అంటే నువ్వు ఒక అగ్ర స్థాయికి పోతేనే అది వస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఒకరికే ఇస్తారు. అన్ని అవార్డులకు దాదాసాహెబ్ ఫాల్కే మేకప్కి, దాదాసాహెబ్ ఫాల్కే కెమెరాకి, దాదాసాహెబ్ ఫాల్కే సెట్టోన్కి, దాదాసాహెబ్ ఫాల్కే కాస్ట్యూమోన్కి ఇస్తారా? దానికి వీళ్ళకి ఏం సంబంధం? అట్లా ఇయ్యరు. కాబట్టి ఎన్టీ రామారావు అవార్డు ఎట్లయితే పేరు ఇస్తున్నారో, ఇప్పుడు చూడు జ్ఞానపీఠ అవార్డు అని ఇస్తారు. అది రచయితలకు గొప్పనికి ఒకటి ఉంటుంది, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అంటారు. డాక్టర్ సి నారాయణ రెడ్డికి వచ్చింది అట్లుంటుంది అన్నట్టు. ఆయన ఏమంటాడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి అని మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు 20 మంది రచయితలందరికీ ప్రతి సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఫలానా ఎల్లయ్య, జ్ఞానపీఠ అవార్డు ఫలానా మల్లయ్య, జ్ఞానపీఠ ఫలానా ఏదో పేర్లు పెట్టుకుంటా ఇట్లా ఇస్తే అది డైల్యూట్ అయిపోతలేదా? అట్లనే దేశంలో గద్దర్ అవార్డు గ్రహీత ఫలానా అని వస్తే గ్రేట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. తర్వాత ప్రతి రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాలలో ఫోక్ మ్యూజిక్, ఫోక్ డ్యాన్స్ కనుమరుగైపోతున్నాయి. తెలంగాణలో ఇంకా సజీవంగా ఉన్నాయి. కాబట్టి గద్దర్ పేరు మీద ఒక ఫోక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ యూనివర్సిటీ పెట్టి, నేషనల్ వైడ్ పెట్టి దాని గద్దర్ పేరు పెడితే
గద్దర్ బొమ్మ పెడితే ఆయన ఆకారం, ఆయన పాటలు, దాంట్లో మ్యూజియం కూడా ఉంటుంది, ఆయన స్ఫూర్తి లాగా ఉంటుంది, ఆయన లెక్క తయారవుతారు. దాంట్లో ప్రజలను చైతన్యపరిచేటోళ్ళు బయటికి వస్తారు. గట్లు ఉండాలనేది నా ఆలోచన. ఇంకోటి సార్, గద్దర్ జీవితంలో ప్రతి అడుగు అడుగున ఒక ఉద్యమం నిప్పురవ్వలాగా ఉంది. ప్రతి అడుగు అడుగున ఒక మెసేజ్ ఇచ్చే తరుణం ఉంది. తన మీద ఏమన్నా సినిమా కానీ లేకుంటే ఇది ప్రతి ఒక్కరికి తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఏమన్నా వస్తే ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నా వరకు అయితే. మీరేమంటారు? ఎవలో దిక్కుమాలిన వాళ్ళై, మంచోళ్ళై, చెడ్డోళ్ళై అన్ని బయోపిక్లు తీస్తున్నారు. ఆ బయోపిక్ తీసే పరంపరల గద్దర్ అయితే అద్భుతమైనోడు. ఆయన మీద బయోపిక్ తీసినా అది ఎందుకు నడుస్తుంది చెప్పాలనా? దాంట్లో అన్ని గద్దర్ పాటలే ఉంటాయి. ఓ మంచి ఐడియా ఇచ్చారు మీరు వాస్తవానికి. ఈ క్వశ్చనింగ్ ఏదైతే ఉన్నదో సినిమా మేకర్స్ కూడా ఒక మంచి ఐడియా అది. ఆ దిశలో ఆలోచిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది నా అభిప్రాయమే. అయితే దాన్ని సహజంగా తీయాలి, కప్పిపుచ్చుడు ఉండద్దు. ఎందుకంటే గద్దర్ గారు మొదట్లో మావోయిస్ట్ సిద్ధాంతాన్ని పట్టుకొని ఎర్ర జెండా పట్టుకొని పోయినరు. తర్వాత ఆయన మీద కేసులు అయినాయి, అవి ఇవి అయినాయి. ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి బీజేపీ సభకు కూడా పోయిండు ఆయన. తర్వాత కాంగ్రెస్ మీద ఎన్నో వ్యతిరేకంగా పాటలు రాసినోడు రాహుల్ గాంధీ యాత్రలో కూడా పోయిండు. అయితే కొంతకాలం తర్వాత ఆయన ఓటు మీద కూడా మాట్లాడిండు. మొదట్లో ఓటుతో రాదన్నాడు, తర్వాత ఓటు వస్తుంది అన్నాడు. అంటే ఎప్పటికప్పుడు ఆయన రీఫైన్ అవుతూపోయిండు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఏది రిఫైన్ అయినా ఏమైనా అట్టడుగు వర్గాల గురించి అయితే ఆలోచన అనేది ఆపలేదు. దైవం దిక్కుపోయినా దీనస్థితిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించిండు. మావోయిస్ట్ సిద్ధాంతం ఉన్న కింది స్థాయి వాళ్ళ గురించి ఆలోచించిండు. ఆ ఆలోచన మాత్రం అనేది మిస్ కాలే. కాబట్టి ఇది సహజంగా యాజ్ ఇట్ ఈజ్గా తీస్తే కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఏమన్నా ఎడిటింగ్ చేసి ఇది లేదు అది లేదని ఒకటే దృక్కోణంతో, ఇప్పుడు నేను గద్దర్ అవార్డ్ టాపిక్ మీద చూస్తున్నా, వాళ్ళది ఏదైతే ఇజం ఉంటుందో ఆ పర్స్పెక్టివ్లో గద్దర్ని చూస్తుండ్రు. ఒకళ్ళు కులం పర్స్పెక్టివ్లో చూస్తుండ్రు, ఒకళ్ళేమో మాయిస్ట్ దాంట్లో చూస్తుండ్రు. కొందరు ఇయ్యాలంటున్నారు, కొందరు ఇయ్యద్దు అంటున్నారు. ఇప్పుడు నేను నార్మల్ ఒక న్యూట్రల్ ఉంటారు కదా, ఒక ఆర్టిస్ట్ ఒక అవార్డు డిజైన్ చేసేదంటే నేను చూస్తున్నా. నేను కులం అంటలేను, తెలంగాణ వాడు అని అంటలేను. ఆయనను ఒక పెద్ద ఒక ఐడియల్ లాగా చూస్తున్నా. ఆయన డిజైన్ని ఆయన ఖ్యాతికి తగ్గట్టు డిజైన్ చేయమంటున్నా. ఇప్పుడు రేపు అవార్డు ఇచ్చేటప్పుడు కూడా ఆయన కులం నుంచి వచ్చినోనికే ఇస్తావు నువ్వు అవార్డు, వేరేటోడు ఉన్నా కూడా ఆయన స్ఫూర్తిని తెచ్చినోనికి ఇస్తాం. అట్లా నిజంగానే అంటే ఒక కులానికో లేకుంటే ఒక కేటగిరీకి సంబంధించిన అతనైతే కాదు. నిజంగా చూసుకుంటే తెలంగాణ వాదానికి నిజంగా తెలంగాణ అనే పదానికి ఆయన నిలువెత్తు రూపం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తనకి ఒక సభలు కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తామని గవర్నమెంట్ చెప్తామని నిజంగా చూసుకున్నట్లయితే ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు మనకాడ. మనకి వెంకన్న సార్ కానీ ఇలా వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి గుర్తింపు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా గద్దర్ లెవెల్లో? గద్దర్ గారు ఈ స్థాయికి రావడానికి కూడా అప్పట్లో పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ పాటలతోనే ఆయన షైన్ అయ్యిండు. దాంట్లో గూడాంజన పాటలే గద్దర్కి చాలా ప్లస్ అయినాయి. గూడాంజన పాట లేకుండా గద్దర్ గొంతు ఉన్నా అది ఇన్కంప్లీట్. కాబట్టి రచయితగా గూడాంజన కాంట్రిబ్యూషన్ కూడా గొప్పదే. అట్లా చాలా ఉన్నారు. ఒక ఏళ్ళ మీద లెక్కపెట్టుడు కాదు, తెలంగాణ భూమి మీద అట్లాంటి పోరాటాలు అట్లాంటి ఆలోచనలతోనే ఎంతో ప్రభావితం చేసినాయి. ఒక రాచరిక వ్యవస్థపై డెమోక్రసీకి రావడానికి కూడా రైతాంగ సాయుధ పోరాటంలో కూడా ఈ కమ్యూనిస్టు భావజాలాలు ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో అయితే ముఖ్య పాత్ర వీళ్ళదే. ఎందుకంటే వీళ్ళు పాటలు పాడుతున్నారు అనేది సభకు వచ్చేది, తర్వాత మాటలు వినేది. కానీ సభల జమ పబ్లిక్ అయ్యేదాకా వాళ్ళని రంజింపజేస్తూ వాళ్ళని ఒక దారికి మలుచుకుంటా ఒక ఎమోషన్ని క్యారీ చేసింది పాటనే తెలంగాణ ఉద్యమంలో. దాన్ని మనము ఏ పాటలతో వస్తుందా అనుడు రాంగ్. పాటలతో ఫస్ట్ జనాలు దగ్గరికి వచ్చిండ్రు, ఆ తర్వాత నీ మాట విన్నారు. ఒకవేళ ఆ పాటే లేకుంటే జనాలు ఆడికి ఎందుకు వస్తారు? మాటలు వినుడు కంటే మన వాళ్ళు పాటలు ఎక్కువ వింటారు. కాబట్టి పాటల రచయితలు పాటలు పాడిన వాళ్ళు పుష్కలంగా ఉన్నారు తెలంగాణలో. అయితే దానికి ఇట్లా కూర్చొని గిట్లనే అవుతుంది. ఇప్పుడు దన్నని ప్రకటించేసారు, అట్లా కాదు. దానికి బుద్ధిజీవులతోని మీటింగ్లు పెట్టి దాన్ని స్క్రూటినీ చేయాలి, ఒక్కొక్కరిని బయటికి తేవాలి, ఒక్కొక్కరిని ఖ్యాతి తేవాలి.
ఇప్పుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఉన్నాడు, ఆయన ముక్కుసూటి మనిషి. కూర రాజన్నకు కానీ గద్దర్కి కానీ అందరికి కూడా ఆయన గురువు లాంటోడు. అసలు గురువునే పక్కకి పెట్టిన వీళ్ళు శిష్యులదో లెక్కన అన్నట్టు ఉంటుంది ప్రభుత్వాలు. వాళ్ళకి డబ్బా కొట్టేటోళ్ళని పైకి తెస్తారు. ఇప్పుడు కేశవరావు జాదవ్ అనేటోడు చాలా ముఖ్యుడు. ఆయన గురించి ఎవరిని తెలియదు, ప్రభుత్వాలు తెలిసేటట్టు చేయలే. ఎందుకంటే ఆయన డైరెక్ట్ అనేటోడు. ఈ లీడర్ మీద అనుమానం ఉంటే అనుమానం ఉన్నది అనేటోడు. ఇవాళ ఏమైంది, కేశవరావు జాదవ్ చెప్పిన అనుమానమే నిజమవుతుంది కదా, అర్థమవుతుందా? అయితే మొట్టమొదలు వీళ్ళందరికంటే ముఖ్యంగా కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళను, ఎంటీ ఖాన్ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొందరు, అసలు జనానికే తెలియదు. అయితే వీళ్ళు ఎవరికి తెలిసి ఉంటారు? ఇప్పుడు బతికి ఉన్న జర్నలిస్టులు, సీనియర్సు, ఇప్పుడు పాశం యాదగిరి లాంటి వాళ్ళు, ఈ కోదండరాం సార్ని, వీళ్ళందరినీ ఒక మీటింగ్ లాగా పెట్టి అసలు ఎవరెవరు ఉన్నారు దీనికి పితామహులు అంటే తెలుస్తుంది. నువ్వు ఎవరో ఏదో టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోన్నో, దీంట్లో ఉన్నోన్నో, దాంట్లో ఉన్నోన్నో వాళ్ళు చెప్పేటోళ్ళు మహానుభావులు ఉండరు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక పిల్లగాన్ని అనుకో, కానీ నా శక్తికి నేను మించి పని చేసిన, నా సినిమా చూస్తే నేను ఏందో తెలుస్తుంది, నా జ్ఞానం ఏందో తెలుస్తుంది, నా నిజాయితీ ఏందో తెలుస్తుంది. నువ్వు కూర్చోబెట్టి టకాటకా అటాక్లు చేసేస్తే నేను నా ఇజ్జత్ పోతుందని భయపడి మాయమైతా అనుకున్నావు నువ్వు. అస్సలు కాదు. నేను ఉద్యమకారుని, అది మర్చిపోకు నువ్వు. నేను మొత్తం సమైక్యాంధ్ర డామినేషన్ ఉన్నప్పుడే బయటకు వచ్చి ధిక్కార స్వరం వినిపించినోని నేను. నువ్వు నాతో పెట్టుకొని రాజకీయాలు చేస్తే రాజకీయం నడుస్తుంది. నేను నిజాయితీని నమ్ముకొని వచ్చేటోని, ఒక వాదాన్ని మెయిన్గా తీసుకుంటా, నా లబ్ధి కోసం కాదు. అంత సినిమానే నీ సీనే వినలే నేను. తీసిన దాంట్లో లేదా కాదు, నువ్వు పెట్టుమన్న సీనే నేను రాజీ పడలే. ఉద్యమకారుడు రాజీ పడాడు, రాజకీయమోడు కొద్దిగా బెండింగ్ ఉంటాడు అటు ఇటు. కానీ నేను రాజకీయముని కాదు, నేను ఉద్యమకారుణ్ణి. నా నిజాయితీకి ఓకే అయ్యే సోనియా గాంధీ నాకు పిలిచి సన్మానం చేయించుకున్నారు ఆమె, నేను లెటర్ రాస్తే. అది నా చరిత్ర. ఇంకోటి సార్, ఇప్పుడున్న గవర్నమెంట్కి నేను ఒకటి అంటే చెప్పదలుచుకున్నా, అంటే మీ ద్వారా కూడా ఏంటంటే, నిజమైన కళాకారులు కానీ, నిజమైన ఉద్యమకారులు కానీ ఇంతవరకు అయితే చాలా మంది, ఇప్పుడు మీరు చెప్పిన కొంతమంది పేర్లు కూడా నాకు ఇంతవరకు తెలియదు. అంటే తెలియదు, ఈ తరానికి ఇంకో తెలియాలి. అంటే తెలంగాణ ఏంటి ఉట్టేనే రాలేదు, ఇంకా ఉన్నారు అనే తెలియడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళని ఎవరెవరు స్టూడెంట్స్ అని, ఇప్పుడు ప్రతి ఒక్కడు, ఇప్పుడు నేను చెప్పుకుంటా ఉద్యమకారణం, నేను చెప్పుకుంటా, మరి వాడు అవునా కాదా అనేది గవర్నమెంట్ నిర్ధారిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? కరెక్ట్. గవర్నమెంట్ దాని మీద కూడా ఇంపార్టెంట్ ఉంది. ఏంటంటే ఉద్యమకారులకు 250 గజాలు భూమి ఇస్తాం, గుర్తిస్తాం అని గవర్నమెంట్ ప్రకటించింది, సంతోషం. కానీ ఏమన్నది, కోర్టు కేసులు లేకుంటే జైలుకు పోయినట్టు రుజువులు కావాలన్నది. అయితే నేను ఒకటి అంటున్నా క్లియర్ కట్గా, అది కూడా అవగాహన రాహిత్యమే. ప్రకటించిన ఓకే, మనము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉద్యమం చేసినాం. హత్యలు, హంతకులు, కాలబెట్టుడు, ఇరగొట్టుడు వద్దనే అనుకున్నాం. మనకు గాంధీ ఏమన్నాడు, ప్లే కార్డులతోని, నిరాహార దీక్షలతోని మన ప్రొటెస్ట్ని ఒక పద్ధతిగా చేయమంటే ఆ మార్గంలో తెలంగాణ ఉద్యమం చేసినాం. ఇంకా ఉల్టా మేము కాలబెట్టుకున్నాం, ఒకరిని కాలబెట్టలే. మా టైం మేము ఇచ్చినాం, మేము బలిదానాలు అయినాం. మా ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. అయితే మేము గనక అటాక్ చేసి, దాడి చేసి, ధ్వంసాలు చేస్తే మాకు కేసులు అయ్యేది. మేము భావవ్యాప్తి ప్రకారంగా పోయినప్పుడు కేసులు ఎట్లుంటాయి మాకు? ఇప్పుడు కేసుల విషయాన్ని చూసుకుంటే, ఇప్పుడు హరీష్ రావు మీద కొన్ని కేసులు ఉన్నాయి, కేటీఆర్ మీద కొన్ని కేసులు ఉన్నాయి. అంటే వాళ్ళ నిజమైన ఉద్యమకాలు మరి మీరా అనేది అసలు అది ఒక క్వశ్చన్ పాయింట్ అయిపోయింది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అడుగుతుంది కదా కేసులు ఉండాలని, మరి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి. మీరు సత్యాగ్రహంగా వెళ్ళారని మీరు చెప్తున్నారు, శాంతియుతంగా వెళ్ళారని. ఇప్పుడు అసలే మరి ఎవరు కేసులు ఉంటేనేనా, లేకుంటే మీరు సత్యాగ్రహంగా కొట్లాడిన వాళ్ళు మీరా? నేను అనేది ఏంటంటే, నిజాయితీగా ఫుల్ టైం ఇచ్చి దాని మీదనే ఒక అంకిత భావంతో చేసి, వాళ్లకు నిత్య అవసరాలు లేని వాళ్లకు, వసతి లేని వాళ్ళకు తెలంగాణ తెచ్చుకున్నాక వాళ్ళు బతుకున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి. అది ఎట్లా మనం వాళ్ళని పసిగట్టాలంటే, దానికి ఒక కమిటీ వేసి, అప్పుడు తెలంగాణ అప్పుడు జేఏసీ ఉండే, విద్యావంతుల వేదిక ఉండే, తెలంగాణ జనపరిషత్ ఉండే, టఫ్ అని ఉండే విమలక్క వాళ్ళది, తర్వాత గద్దర్ వాళ్ళది వేదకుమార్ గద్దర్ వీళ్ళు ఏదో సంఘం పెట్టిండ్రు, అదొకటి ఉండే. ఇట్లా ఏవేవైతే ఉన్నాయో మొత్తం ఆ సంఘాల
హెడ్స్ కానీ ప్రతినిధులు కానీ అందరితో కలిపి ఒక కమిటీ పెట్టాలి. కమిటీ పెట్టినాక ఇప్పుడు నేను ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్తా. ఉద్యమంలో పాల్గొనుడే భావవ్యాప్తి కోసం. అది పేపర్లన్నా వస్తుంది, టీవీలన్నా వస్తుంది. అట్లాంటి 2-3 క్లిప్స్ ఉండాలి. అనుకోకుండా ఏదో ఒక మీటింగ్కి వచ్చి క్లిప్ ఉంటే కాదు. వాడు ఆ పేపర్లో వచ్చేదాకా వచ్చిందంటే ఆడేదో ఉంటేనే వస్తాడు. పాల్గొన్న 1000 మంది రారు ముఖ్యులు. అయితే ఆ పేపరు, టీవీ తర్వాత ఏమైందంటే ఒక సంఘంలో మినిట్స్ బుక్ ఉంటుంది. ఆ డేట్ నాడు ఏమేం ప్రతిపాదనలు చేసినారు, రెజల్యూషన్ ఏమైంది అనేది ఉంటుంది. అప్పుడు అటెండెన్స్ అయిన వాళ్ళందరిది సిగ్నేచర్లు తీసుకుంటారు, హాజరైన వాళ్ళవి. అట్లాంటి బుక్స్లో వీడు ఎంతకాలం వచ్చిండు, మినిమం ఒక 5 మీటింగ్స్ అన్నా అయి ఉండాలి అనేది ఎట్లా పెట్టుకోవాలి. తర్వాత కొందరి కాంట్రిబ్యూషన్స్, కొందరు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాలు ఉంటారు. అయితే అట్లీస్ట్ ఆ రకంగా ఏమేం చేయాలని ఒక విధానపరమైన ఒక అది తీసుకొని ఒక కోలమానం ఇది 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 ఒక క్రైటీరియా అది తీసేసుకొని వాళ్లకు తక్షణం ఫస్ట్ ఏం చేయాలంటే, ఉద్యమకారులు అయితే దీనస్థితిలో ఉన్నారు, విద్యార్థులు కానీ నార్మల్ పీపుల్ కానీ మొత్తం టైం ఎనర్జీ మొత్తం దాంట్లో పెట్టి తిరిగినారు. కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉన్నాయి. నాకే ఎంతోమంది కలుస్తున్నారు. అయితే వీళ్ళ మీద ఒక కమిటీ వేసి స్క్రూటినీ పెట్టాలి. ఫస్ట్ ఎవరికి వాడు నేను ఫలానా చేసిన అని దాఖలు చేయించుకొని దాన్ని స్క్రూటినీ చేసుకుంటా పోవాలి. ఆల్రెడీ ఇల్లు ఉందనుకో, ఆడిపోయి ఇల్లు అడగద్దు. తర్వాత నేనేమంటున్నా, ఇందిరాగాంధీ పథకం అని అదో ఇదో ఇండ్లు ఇస్తారు కదా. నా సూచన గవర్నమెంట్కి ఏంటంటే, ప్రతి జిల్లాల లేకుంటే ప్రతి మండలంలో లేకుంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో ఒక చిన్న భూమి తీసి సోనియా గాంధీ పేరు మీద ఒక కాలనీ పెట్టండి. ఎందుకంటే ఆమె తెలంగాణ ఇచ్చింది, అదొక నిదర్శనంగా ఉంటుంది. మీ పార్టీకి కూడా సోనియా గాంధీ మైలేజ్ వస్తుంది, మీ స్వార్థం చూసుకున్నా కూడా. మాకు కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె పేరు ఉండుట్లా మాకు నష్టం ఏం లేదు. అయితే సోనియా గాంధీ కాలనీలు, ఉద్యమకారుల కాలనీలు సోనియా గాంధీ పేరు మీద పెట్టి అక్కడ అకామిడేట్ చేయండి. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ జిల్లాకు ఆ జిల్లా. అటు మీకు ప్రమోషన్, శిల్పాలు పెడతారు, ఏమేమో చేస్తారు, 100 చేస్తారు. వీళ్ళకి ఇచ్చే ఇండ్లు అదో కాలనీ స్థాపన చేస్తే ఎల్లకాలం ఉంటుంది కదా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని హైలైట్ అవుతూ ఉంటుంది కదా. అట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఇంకోటిసారి మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ, తెలంగాణ ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడడానికి ఒక అన్న మన ప్రజా దర్బార్ కాడికి ఒక ఆయన వచ్చిండు. ఆయన ట్రైన్కి ఎదురు వెళ్ళాడు అన్నమాట ఉద్యమం టైంలో. అతని యొక్క 2 కాళ్ళు కోల్పోయాడు, ఒక చేయి కోల్పోయాడు. తనకి కేటీఆర్ గారే చెప్పాడు అనమాట, నేను గ్రూప్ 1 స్థాయిలో నీకు ఒక ఉద్యోగం ఇస్తాను. కానీ ఇంతవరకు తనని పట్టించుకోలేదు. మొన్న ప్రజా దర్బార్కి వచ్చి మరి ఈ గవర్నమెంట్ పట్టించుకుందో లేదో కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు ఆయన గురించి. ఆయన ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు. ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనకు రావాలని కొట్లాడిండు, ఆయన ట్రైన్కి ఎదురుగా వెళ్ళాడు, 2 కాళ్ళు కోల్పోయాడు. అలాంటివి చూస్తూ ఉంటే కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయితే ఇప్పుడు చూడండి, కాళ్ళు చేతులు పోయి ఇట్లా అయిండు మీరే అంటున్నారు, అది వింటేనే మనసు కదిలిపోతుంది. ఓకే, అయితే మనసున్న మంత్రులు ఉండాలి, మనసు ఉండాలి. ఒకే దిమాగు ఊకే రాజకీయం కాదు. మనసున్న మంత్రి ఉంటే వాళ్ళ మనసు కూడా కదులుతుంది. కదలలేదనుకో మనం వాళ్ళ దృష్టికి అయితే తీసుకుపోవాలి. ఆయన పోయిండంటున్నావు, తీసుకుపోవాలి. అయినా వినలేదనుకో ఒక టైం వచ్చినాక మళ్ళీ ఉద్యమం చేసి, ఉద్యమకారులకు ఉద్యమం అలవాటే కాబట్టి కొద్దిగా స్వరం లేపాలి, డిమాండ్లు చేయాలి. తెలంగాణ సాధించుకున్నప్పుడు ఎట్లా చేసినామో మన నిత్యావసరాల కోసం కూడా మనం మళ్ళీ ఉద్యమం చేయాలి, తప్పది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్కి మీరు ఉద్యమకారుడిగా, సినీ నిర్మాతగా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? నేనేమంటున్నా అంటే ఇవే, ఇప్పుడు మీరు అడిగిన 2 పాయింట్లు అద్భుతంగా ఉన్నాయి, ఎక్కువ చెప్పలేము మనం. కానీ ఒకటి, తక్షణమే ఉద్యమకారులకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా చితికిపోయిన ఉద్యమకారులను సార్ట్అవుట్ చేసి వసతి లేని వాళ్ళకు వసతి కల్పించాలి. వాళ్ళని ఎట్లా స్క్రూటినీ చేయాలనేది కూడా విధి విధానాలల్లో పేపర్ కానీ టీవీ కానీ మినిట్స్ బుక్స్ చెక్ చేసుకొని కానీ ప్రతి ఉద్యమ సంఘాలలో ఉన్న ప్రతినిధులతో 20 మందితో కమిటీ వేసి ఎక్కువ మంది దానికి ఆమోదం చెప్పినోనికి ఉద్యమకారుడిగా ఫస్ట్ పరిగణనలోకి తీసుకోవాలి. ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులని పెన్షన్లు అవి ఇవి ఎట్లిచ్చిందో మన ప్రభుత్వం, అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులకు అదే రకంగా గౌరవించాలి. మినిమం పెన్షన్ను, మినిమం ఉండడానికి వసతి ఇది కల్పించాలి. ఇది ఫస్ట్ ప్రథమం. తర్వాత ఇక నా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ కాబట్టి తెలంగాణ సినిమా పాలసీని తక్షణమే స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే
కళాకారులందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ దిశగా ఏ ప్రభుత్వాలు ఆలోచించాయి, ఇట్లున్నదని కూడా అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఒక సమాంతర ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు ఈ ప్రభుత్వం ముందుకొస్తే వాళ్ళకు చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఇప్పటికే 10 ఏళ్ళు కాలయాపన అయిపోయినాయి. కాబట్టి తెలంగాణ సినిమా ఫిలిం పాలసీకి ఏం కావాలంటే మినిమం ఒక 5 సూత్రాలు. ఫస్ట్, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి. ఉత్సాహం, ఆసక్తి ఉన్న కళాకారులను, సాంకేతిక నిపుణులను ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా కూడా వాళ్ళకు కొద్దిగా సినిమాకు ఉపయోగపడేటట్టు పాలిష్ చేయాలి. ఇది తర్వాత నిర్మాతలకు కొన్ని క్లాసెస్ కండక్ట్ చేసి, సెమినార్లు కండక్ట్ చేసి సినిమా వ్యాపారం ఎట్లుంటుంది, దాంట్లో ఎట్లా నిలదొక్కుకోవచ్చు, దాని మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏంటి అనే అవగాహన కల్పించి దానికి ఒక ప్రోగ్రాం తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు నిర్మాణం జరిగే క్రమంలో మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే రుణ సౌకర్యం కల్పించాలి, లేదంటే కో ప్రొడక్షన్ కన్నా రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ నిర్మాతలకు కూడా గవర్నమెంట్ అండగా ఉన్నది అనే భరోసా వస్తుంది. తర్వాత తెలంగాణ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ప్రకృతి సౌందర్యం బాగుంది, తెలంగాణ దాటకుండా తెలంగాణలో తీసే సినిమాలు ఉండాలి. అది అప్పుడు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, జీవన విధానాలు వాటిని తెర మీదకి తీసుకొచ్చిన సినిమాలకు, ఇవన్నీ కలిపి తీసిన సినిమాలకు అది ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, మంచి ఫ్యామిలీతో చూసే మంచి సినిమాలకు ఎఫ్డిసి సహకారంతో ప్రతి థియేటర్లో ఒక 2 షోలు ఇచ్చే ఏర్పాటు చేసి విడుదల చేస్తే ఆ సినిమాలు పబ్లిక్కి అలవాటవుతాయి. తర్వాత టికెట్ల రేట్లు కూడా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడ్డగోలు రేట్లు పెంచి వాళ్ళ గోతి వాళ్ళు తవ్వుకుంటున్నారు, వాళ్ళు ఎటనబోని. మనము ప్రేక్షకునికి ఈజీ అందుబాటులో ఉండే మినిమం రేట్లు పెట్టాలి ప్రేక్షకులు వచ్చేటట్టు, అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ తర్వాత మనం అత్యాశకు పోయే అవసరం లేదు. తర్వాత క్యూబ్, యూఎఫ్ఓ డిజిటల్ స్క్రీనింగ్ అనేది ఏదైతే ఉన్నదో మనమే స్టార్ట్ చేయాలి ఈ సినిమాల కోసం, ఈ సమాంతర తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనలా. అప్పుడు నీకు కళాకారుల కళా సంపద ఉంటుంది, నిర్మాణం ఉంటుంది, విడుదలకు థియేటర్ల 2 షోలు ఉంటాయి, లేకుంటే మినీ థియేటర్స్ ఇప్పుడు రైతు గృహాలు ఏవైతే కట్టినరో దానికి కూడా చిన్నపాటి థియేటర్ల లాగా కూడా మార్చే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లా మనం కూర్చొని దాని మీద ఆలోచన చేస్తే ఈ ఇండస్ట్రీని ఎదగాలనే ఇచ్చినాం, ఎదిగిపోయింది, దాని గురించి మనకు పట్టింపు లేదు. ఈ కొత్త ఇండస్ట్రీ పునాది వేస్తే మీరు చూడండి ఆ ఇండస్ట్రీని తలదన్నే ఇండస్ట్రీ తయారవుతుంది. ఇది మా విజన్. ఇది ఈరోజు మనతో ఉన్న నిజంగా చూసుకున్నట్లయితే ఏదైతే గద్దర్ అవార్డులు ఏవైతే ఉన్నాయో అది చాలా కేటగిరీలో ఇస్తారు. అలా కాకుండా సంవత్సరానికి ఒకరికి ఇచ్చే విధంగా, ఎందుకంటే తన గద్దర్ గారి వాల్యూ అంత ఇంత కాదు, అది అందరికి పంచేది కాదు. అది ఎవరికన్నా ఒక్కరికి ఇస్తే దాని వాల్యూ ఇంకా బాగుంటుంది. ఇంకోటి, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారి కోసము ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైతే ఇస్తా అంటున్నారో డబుల్ బెడ్రూమ్ కానీ లేకుంటే భూమి కానీ ఇంకేదైనా వాళ్ళకి ఇస్తా అనే నిజంగా వాళ్ళకి పింఛన్ అయినా కానీ నిజంగా కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ నిర్మాత సయ్యద్ రఫీ